తెరిస్తే అబద్ధం. దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తానికి శాపం పెట్టినట్టు, బిడ్డ ఒక్క నిజం చెప్పినా తలకాయ 1000 ముక్కలేసి వస్తారు మీరు, మీ జీవితాంతం అబద్ధాలే చెప్పుకుంటా బతుకుర్రని. ఆ శాపం ఉన్నట్టుందా? అసలు చూడు, ఒకని మించినోడు ఒకడా, నీ అమ్మ ఒకనికి 100 అయితే వానికి 110 మార్కులు వేయాల్సి వస్తుంది అబద్ధాలకు. అతనికంటే గనుడు ఆచంట మళ్ళా అన్నాడు. ఈ అమ్మ ఆయనే అట్లా అనుకుంటే అంతకంటే రాటు తేలిర్రా ఈ అమ్మాయి పిల్లకు కుర్రనాయాలు ఇద్దరు. నోరు తెరితే అబద్ధాలు, బామార్దులు అసలు ఇక పోటీ పడే అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు. ఇది పరిస్థితి. అందుకే ఇవాళ వాళ్ళు ఊరూరు తిరగని, గల్లి తిరగని, వాళ్ళు బుద్ధి మారినంత వరకు దేవుడు వాళ్ళని క్షమించడు. బుద్ధి చక్కగా ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? ఏమక్క, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? అత్త కోపానికి వచ్చిన కోడలు జర మెత్తగా ఉంటే ఇల్లు చక్కగా నడుస్తుంది, అవునా? మీరు అందరు ఏదైనా కోప్పడ్డా నేనేమంటానే, మా వాళ్ళే కదనే, మరి బాధ్యత ఇచ్చినప్పుడు ఓసారి కోపం అవుతుంది. ఇంటి పెద్ద మనిషి దసరా పండుగకు అందరికి బట్టలు తెచ్చినా ఈ కలర్ నాకు నచ్చలేదు అంటారు కోడలు అత్త తెస్తే, అవునా? ఉంటాయి ఇవన్నీ సమస్యలు. గంతెందుక మా అక్కలను అడగదలుచుకున్నా, బతుకమ్మ సీరియల్ యాడ్ ఉండే అక్క, వాళ్ళు ఇచ్చినాడు బతుకమ్మ సీరియల్ అయితే జొన్నసేన్ కాడ పిట్టలకు భయపడనికే కట్టేది. ఇవాళ మనం ఇచ్చిన ఇందిరమ్మ సీరియల్కో మా అక్క మా పెద్దమ్మ మంచిగా కట్టుకొని వచ్చింది. పండుగ నాడు మా తమ్ముడు ఉన్నట్టున్నాడు అని చెప్పి మా తమ్ముని కలుగుతా అని పండుగ పూట చీర పెడితే సారే అనుకుంటుంది పుట్టింటోళ్ళు పెడితే. ఇవాళ నేను పెట్టిన సీరియల్ కట్టుకొని మా అక్కలు వచ్చారు సంతోషంగా. పోయినసారి ఇప్పుడు పాలపిట్ట చీర ఇచ్చినా వచ్చేసారి సిల్కపచ్చ చీర ఇస్తున్నాం మా అక్కలకు మళ్ళీ తొందరలోనే. ఒక్క దాంట్లోనే వాళ్ళు దొంగతనం చేయకుండా, దోపిడీ చేయకుండా ప్రజలకు వనుకొచ్చేది ఏదైనా చేసిర్రా? ఏదైనా నాకు కొంత సమయం పడుతుంది. కొత్త సంసారమైనా మా అక్కలు మా తమ్ముళ్ళు ఈయనే ఉన్నారు. ఇంటోళ్ళం కాదని ఇల్లు ఎడిగలు పెడితే కొంత సమయం పడుతుంది. అనే స్టవ్ కొనాలన్నా, గిన్నెలు కొనాలన్నా, ఉప్పు పప్పు ఏది కొనాలన్నా కొంత సమయం పడుతుంది. ఓ పూట అవసరమైతే అన్నున్నా వండుకోనికే కష్టమవుతుంది. లేకపోతే వండితే ఒకసారి కుదరదు, ఉపాసం పండాల్సి వస్తుంది. సంసారం సర్దుకొని పోవాలి. సంసారాన్ని బజార్లో పెట్టుకుంటే మన గౌరవమే తగ్గుద్ది. అందుకే ఇవాళ అన్ని రకాలుగా ఈ 30 నెలలు కష్టపడి కొలిక్కి తెచ్చినాం. నగదు జమ కాగానే ఎంబడే మీరు అడగకుంటేనే ఈసారి రైతు భరోసా. పోయినసారి కూడా జూన్లో 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు టక్క మీ ఖాతాలు వేసినా లేదా? ఈసారి కూడా అట్లనే వేస్తా నేను. నగదు జమ చేసినా మీకోసం అన్ని జమ చేసి పెట్టినా. ఖమ్మంలో మదిరలో పెద్ద మీటింగ్, లక్షల మంది రైతులతో చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వానవాడి మొత్తం వేసిందంతా పోయింది. మా బట్టాన ఫోన్ చేసిండు, మొత్తం ఇట్లా అయింది కదా, మళ్ళీ వారం వాయిదా పెట్టేద్దామని. మీటింగ్ వారం వాయిదా పెడతాం కానీ నగదేసేది మాత్రం వాయిదా పెట్టేది లేదు. ఎంబడే శిల్పారామంలో పెట్టురని నిన్న సాయంత్రం చెప్పినా ఇవాళ పొద్దున్నే పెట్టారు. మీకు కూడా పొద్దున్నే చెప్పుంటారు, అవునా? అంతేకాదు సాయంత్రం శిల్పారామం పోవాలని ఎప్పుడు చెప్పారు మా ఈర్లపల్లి శంకర్ వీళ్ళందరూ మీకు అందరికీ. ఇవాళ చెప్పిందే కదా, 3 రోజుల ముందు అయితే మీకు తెలియదు కదా వీడు ఉందని. మరి ఏం జనార్దనన్న 3 రోజుల ముందు అయితే తెలియదు కదా. మరి ఇవాళ పొద్దుగాలు చెప్తే సాయంత్రానికి అంతా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన ఇల్లు చక్కబెట్టుకునే బాధ్యత మనకు ఉండాలి. మా మద్దూరు నుంచి మా కృష్ణన్న కూడా వచ్చిండు. మద్దూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఇవాళ తెలిసిందే కదా. కాబట్టి అందుకే ఇవాళ ఏది కూడా ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం మా ఆడబిడ్డలది, ఈ ప్రభుత్వం మా రైతులది, ఈ ప్రభుత్వం మా నిరుద్యోగ యువకులది. ఇది మన ప్రభుత్వం. మంచిగా చేసుకుందాం. పోలీసు నియామకాలు 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు గతంలో ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి, ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తుర్రు. ఇది ఎక్కడదో. గతంలో మెట్రో కట్టమని మనం అనేది, ఇప్పుడు మెట్రో కట్టొద్దని వాళ్ళు అంటారు. గతంలో మూసిని ప్రక్షాళన చేయమని మనం అనేది, ఇప్పుడు మూసి చేయడానికే వీల్లేదంటారు. గతంలో రీజనల్ రింగ్ రోడ్ కట్టండి అని వేయండి అని మనం అనేది, ఇప్పుడు వద్దంటారు. ఏది చూసినా వద్దో అని ఒర్లువోతుల్లాగా తయారైంది. మీరు ఒర్లినా, పొర్లుడు దండాలు పెట్టినా, మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ పనులు చేస్తా. మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వాన్ని కంచేసి కాపాడుకున్న బాధ్యత మా రైతాంగ సోదరులదే. ఇలా ఏం చేయకపోయినా మీ భార్య భర్తలు మాట్లాడుకునేది అయితే ఇంటలేమా? ఓటు ఎక్కువనో ఓటు తక్కువనో ఇచ్చినాం కానీ మీ సంసారంలో సిచ్చు పెట్టే కేసీఆర్ లాంటి తప్పుడు పనులు మాత్రం చేయదలుచుకోలేదు. మళ్ళీ వచ్చిర్రా. ఇక చివరికి భార్య భర్తలు మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేకుండా పోతుంది.
అట్లాంటి వాళ్ళని మళ్ళీ రానిచ్చే సమస్యనే లేదు. చాలా మంది దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా చేతురి? ఆ పశుపతిని బంధించిర్రా? గట్లనే ఫామ్ హౌస్లో బంధించిన పశుపతిని మళ్ళా గొలుసులు తెచ్చేది లేదు. అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బంగళాల బూతు బంగళాలు వేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా ఫామ్ హౌస్లో గొలుసులేసి మా రైతులు బంధించారు. బయటకు రానిచ్చేది లేదు. ఇక గదే జైలు గదే మొత్తం. అంతేనా? సిద్ధమే కదా? మరి గట్టిగా సపట్లు కొట్టురిగా.